డీప్సీక్ ఇదొక స్టార్టప్ కంపెనీ. చైనాలో పుట్టింది, కానీ అగ్రరాజ్యం అమెరికానే వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా డీప్సీక్ పేరు వినిపిస్తోంది. ఇంతకీ అసలు ఈ డీప్సీక్ అంటే ఏంటి? ఈ కంపెనీని చూసి అమెరికా ఎందుకు భయపడుతోంది? ఈ కంపెనీ స్థాపించడంలో చైనా ప్రభుత్వ హస్తం ఏమైనా ఉందా? భవిష్యత్తులో ఈ డీప్సీక్ ఎలాంటి సంచలనాలను సృష్టించబోతోంది? ఇలా అనేక ప్రశ్నలు నెటిజన్ల మెదళ్లలో తొలిచేస్తున్నాయి. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డీప్సీక్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే చాట్బాట్. మనందరికీ పరిచయం ఉన్న చాట్ జీపీటీ లాంటిది. ఒక రకంగా చెప్పాలంటే చాట్ జీపీటీకి పోటీగా వచ్చిన కంపెనీ డీప్సీక్. దీన్ని లియాంగ్ వెన్ఫెంగ్ అనే వ్యక్తి 2023లో చైనాలోని హాంగ్ఝోయి నగరంలో ఏర్పాటు చేశారు. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అయిన 40 ఏళ్ల లియాంగ్ వెన్ఫెంగ్ తాను సేకరించిన హెడ్జ్ ఫండ్ నుంచి డీప్సీక్కు పాక్షికంగా నిధులను సమకూర్చారు. కంపెనీ 2023లో ఏర్పాటైనప్పటికీ దీని ఏఐ అసిస్టెంట్ యాప్ను జనవరిలో అమెరికన్ మార్కెట్లో విడుదల చేశారు. అక్కడ విడుదల చేసిన కొన్ని రోజుల్లోనే ఈ డీప్సీక్ యాప్ సూపర్ సక్సెస్ అయింది. చాలామంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసి వాడడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఐఫోన్ యూజర్లు దీన్ని ఎక్కువగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఒకానొక దశలో చాట్ జీపీటీని కూడా ఈ డీప్సీక్ దాటేసింది. దీని పనితనం చాలా మెరుగ్గా ఉండడంతో యూజర్లు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. డీప్సీక్ ఏఐ యాప్ను యాపిల్ యాప్ స్టోర్తో పాటు కంపెనీ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాపిల్ యాప్ స్టోర్ నుంచి అతి తక్కువ కాలంలో అత్యధిక డౌన్లోడ్ అయిన యాప్గా నిలిచింది డీప్సీక్. అలాగే అమెరికాలో యాపిల్ యాప్ స్టోర్లో అత్యధిక రేటింగ్ సొంతం చేసుకున్న ఫ్రీ అప్లికేషన్గాను నిలిచింది. అయితే డీప్సీక్కు వస్తున్న ఈ ఆదరణే అమెరికాలో ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏఐపై అమెరికా కంపెనీల ఆధిపత్యం ఉండేది, కానీ ఆ స్థానాన్ని ఇప్పుడు డీప్సీక్ ఆక్రమించే అవకాశం ఉంది. అందుకే అమెరికా కంపెనీలు భయపడుతున్నాయి. చాట్ జీపీటీ డీప్సీక్కి ఉన్న తేడాలేంటో ఇప్పుడు చూద్దాం. అతి తక్కువ ఖర్చుతో రూపొందిన తమ ఏఐ మోడళ్లు అమెరికా మార్కెట్లోని ప్రముఖ ఏఐ మోడళ్లతో పోటీ పడుతున్నాయని డీప్సీక్ కంపెనీ తెలిపింది. ఈ యాప్ను రూపొందించేందుకు సుమారు $6 మిలియన్ అంటే మన కరెన్సీలో 51 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయింది. అమెరికన్ ఏఐ కంపెనీలు ఖర్చు చేస్తున్న $1 బిలియన్ కంటే ఈ మొత్తం చాలా తక్కువని యాప్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన పరిశోధకులు చెప్తున్నారు. అతి తక్కువ ఖర్చు అంశం జనవరి 27న స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా చిప్ తయారీదారులు, డేటా సెంటర్లతో సహా టెక్ కంపెనీల షేర్లు భారీగా అమ్మకాలు జరగడంతో అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ 3% పైగా పడిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కీలకమైన శక్తివంతమైన చిప్లను తయారు చేస్తున్న అమెరికన్ కంపెనీ ఎన్విడియాపై భారీ ప్రభావం పడినట్లు కనిపిస్తోంది. సోమవారం ఒక్కరోజే ఆ కంపెనీ మార్కెట్ విలువలో సుమారు $600 బిలియన్ అంటే మన కరెన్సీలో 51,91,650 కోట్ల రూపాయల సంపదన ఆవిరైంది. కంపెనీ స్టాక్ విలువ ఒక్క రోజులోనే దాదాపు 17% పడిపోయింది. అమెరికా చరిత్రలో ఒక కంపెనీ ఒక్క రోజులో ఇంత భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి. మార్కెట్ విలువ పరంగా ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ, కానీ సోమవారం ఒక్కరోజే దాని మార్కెట్ విలువ $3.5 ట్రిలియన్ నుంచి $2.9 ట్రిలియన్ పడిపోవడంతో యాపిల్, మైక్రోసాఫ్ట్ తర్వాత 3వ స్థానానికి పడిపోయినట్లు ఫోర్బ్స్ రిపోర్ట్ చేసింది. ఎన్విడియా అభివృద్ధి చేసిన అధునాతన సెమీ కండక్టర్ చిప్స్ కంటే డీప్సీక్ వినియోగించిన చిప్స్ అధునాతనమైనవి కావు. డీప్సీక్ సాధించిన విజయం ఏఐ అభివృద్ధికి భారీగా నిధులు, అత్యాధునిక చిప్లు అవసరమనే భావనకు ఇది గండి కొట్టింది. ఇలా డీప్సీక్ యూజర్లకు మెరుగైన సేవలు అందించడమే కాదు, అతి తక్కువ ఖర్చుతో పోటీదారులకు భారీ సవాల్ విసురుతోంది.